హలో హాయ్ దోస్తులందరికీ బాగున్నారా అందరూ? నా ఆలోచన అనేటువంటి నా వీడియోస్ చూసేటువంటి ప్రతి ఒక్క వ్యూవర్కి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో చేస్తున్న ఛానల్ని ఫాలో చేయగలరు, అలానే నా వీడియోస్ని లైక్ చేయగలరని చెప్తూ ఈరోజు మన వీడియోలో కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం, కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం అనేటువంటి ఈ పాటలో మనం ఒక గోడ గడియారాన్ని గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాం. గోడ గడియారం అనేది దాంట్లో సమయం కాలాన్ని సూచికగా మనకి చూపించేటువంటి ఏదైతే గోడ గడియారం దాంట్లో ఉన్నటువంటి కాలాన్ని చూపించేటువంటి ముళ్ళు, గంటలు లేదా నిమిషాలు లేదా సెకండ్లకు సంబంధించినటువంటి ఆ సూచికకు సంబంధించినటువంటి ఆ ముళ్ళు ఏ ఒక్క చోట తన ప్రయాణాన్ని ఆపకుండా ఈ ఒక వ్యక్తి విమర్శించాడనో లేదా ఒక వ్యక్తి పొగిడాడనో లేక ఒక ప్రాంతం తనకు సరైనదో లేదో కాదో అని చెప్పేసి ఆలోచనలో పడిపోకుండా ఏదో ఒక రాగద్వేషాలకి ప్రేమానురాగాలకి ఏదైనా పరిస్థితులలో వచ్చేటువంటి ఒడిదుడుకులకి ఎత్తులకి పల్లాలకి వేటికి భయపడకుండా దానికి ఉన్నటువంటి శక్తి, దానికి ఉన్నటువంటి సామర్థ్యం, ఆ ముళ్ళు అనేది గోడ గడియారంలో సూచించేటువంటి ముళ్ళు అనేది ఎక్కడ ఆగకుండా తన పనిని కొనసాగిస్తూనే ఉంటుంది. తన యొక్క గోడ గడియారం ఎప్పుడైనా ఒకసారి సమయాన్ని సరిగా చూపించినట్టయితే ఆ సమయం చూసేటువంటి ఏదైతే వ్యక్తి ఆ గడియారం వైపు ఎప్పుడు కూడా తిరిగి చూడడు. ఆగిపోయిన గోడ గడియారాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా దాన్ని తిరిగి చూడడానికి సుముఖత చూపించడు, ఇష్టాన్ని చూపించడు. ఏదైతే ఎప్పుడు కదిలేటువంటి గోడ గడియారాన్ని మాత్రమే, కదులుతున్న కాలాన్ని చూపించేటువంటి గోడ గడియారాన్ని మాత్రమే వ్యక్తులు ఇష్టపడతారు మిత్రమా. ఏదో బలాలకి బలహీనతలకి లేదా రాగద్వేషాలకి ప్రేమానురాగాలకి లొంగిపోయి నీ పనిని ఆపడం, నువ్వు ఎప్పుడైతే బలహీనపడి ఆపుతావో అప్పుడు నిన్నెవరు ఇష్టపడరు మిత్రమా.